అంటే కేరళ గవర్నమెంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్. సో ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కి ఎక్కడ కూడా దేవుడు, భక్తి, విశ్వాసం ఇలాంటివన్నీ ఏమి ఉండవు. సో అట్లాంటి గవర్నమెంట్ అక్కడ అక్కడ రిక్రూట్ చేస్తున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరున్నారో వాళ్ళలో కూడా చాలా మంది అన్యమతస్తులు ఉన్నారు అనేది చాలా మంది చెప్తున్న మాట. సో అందువల్ల వాళ్ళకి ఇరుముడి అంటే ఏంటి, దాని ప్రాశస్త్యం అంటే ఏంటి వాళ్ళకి తెలియదు. ఆ ఇరుముడి కట్టే విధానం కానీ అవన్నీ ఏవి వాళ్ళకి తెలియవు. దాన్ని ఏ ప్రాతిపదికన కడతారు, దాని ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఏమి తెలియవు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏదో కొబ్బరికాయ అనుకుంటారు, దాన్ని కొబ్బరికాయ, దాంట్లో ఏదో చెత్త చెదారం ఉంది అనుకుంటారు. వీళ్ళు ఏంటర్ బాబు మూటలు మోసుకొస్తున్నారు పిచ్చోళ్ళలాగా అనుకుంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి కాళ్ళతోనే తొక్కుతారు, విశ్రావతులు పారేస్తారు, ఏదైనా చేస్తారు. అసలు అంత ఇంకా ఇంకా ఏంటంటే అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మధ్య ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక స్వామి ఎవరో అయ్యప్ప దర్శనం చేసుకుని బయటకు వచ్చి బయటికి వెళ్ళడానికి రూట్ ఏంటండి అని అడిగితే ఒక సెక్యూరిటీ సిబ్బంది జిప్పు విప్పి చూపించాడు ఇటు వెళ్ళని. అంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నారో, వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శబరిమలలో ఆ దేవుడి మీద భక్తి లేదు. వచ్చే భక్తుడు అంటే ఎవరైతే అయ్యప్పలని మామూలుగా మనం అందరం కూడా అయ్యప్ప స్వామిని, స్వయంగా దేవుడైన అయ్యప్ప స్వామిని ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా చూస్తాం. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న మాలధారులందరినీ కూడా అదే విధమైన గౌరవంతో స్వామిని చూసినట్టు, అయ్యప్పని చూసినట్టు చూస్తాం. అది కాకుండా అసలు మొదటిసారి వేసుకున్న కన్యస్వామి, మొదటిసారి మాల వేసుకున్న కన్యస్వామికి అయితే పెద్ద పెద్ద గురుస్వాములు 20 సార్లు 30 సార్లు వెళ్ళిన గురుస్వాములు కూడా కాళ్ళకి మొక్కుతారు. చిన్న చిన్న పిల్లలకి మొదటిసారి మాల వేసుకున్న కన్యస్వాములకి సాక్షాత్ అయ్యప్పే ఈయన అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా మొక్కుతారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏవి తెలియవు. కాబట్టి ఏంటంటే అందువల్ల వాళ్ళు అసలు ఇష్టారాజ్యంగా చేస్తారు. అది కాకుండా అక్కడ ఉన్న అధికారులు కానీ లేదంటే ప్రభుత్వం నుంచి నియమించబడిన వాళ్ళు కానీ వాళ్ళకు కూడా అసలు ఆ దేవాలయం అంటే గౌరవం లేదు. అందుకనే అక్కడ సాక్షాత్తు దేవాలయంలోనే బంగారాన్ని కొట్టేసే పరిస్థితి. సో అందువల్ల ఏంటంటే ఓవరాల్ గా అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అవడం వల్ల ఇన్ని తిప్పలు అయ్యప్ప స్వాములకు వస్తున్నాయి. అయితే ఏంటంటే అక్కడ కనీసం పోనీ అంత ఘోరాలు చేస్తున్నారు, అది ఒక విషయం అయితే కనీసం అక్కడ వెళ్ళి మానవత్వాన్ని ఉండాలి కదా. సరే మీకు భక్తి లేదు, దేవుడి మీద భక్తి లేదు, సరే ఓకే, మీరు కమ్యూనిస్టులు కాబట్టి భక్తి లేదు, వెళ్ళే వాళ్ళని గౌరవించాలి, సరే ఆ గౌరవం కూడా లేదు. సరే అది కూడా లేకపోయినా కూడా కనీసం మానవత్వం ఉండాలి కదా. ఆ మానవత్వం కూడా లేకుండా కనీసం తాగడానికి సరైన మంచినీటి వ్యవస్థ కూడా లేకుండా చేశారు. 2 రోజులు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఎక్కడ పంబ నుంచి దాటితే ఇంకా మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగడానికి కూడా అవకాశం ఉండదు. పంబ నుంచి అక్కడ మళ్ళీ దేవస్థానం దాకా వెళ్ళేదాకా ఈ మధ్యలోనే దాదాపు ఒక రోజు నుంచి 2 రోజుల మధ్యలో ఉండిపోవాల్సిన పరిస్థితి. కనీసం టాయిలెట్లకు వెళ్ళడానికి కానీ, మంచినీళ్లు తాగడానికి కానీ సరైన వ్యవస్థ లేకుండా చేసేసారు అక్కడ. మరి ఇన్ని చేసి అక్కడ అయ్యప్పలందరినీ బాధ పెడితే నీకు అసలు కనీసం మానవత్వం ఎక్కడ ఉన్నట్టు. సరే అయ్యప్పల సంగతి వదిలేసి, మనుషులు కదా, లక్షలాది మంది వస్తున్నారు రోజుకి. గతంలో 80,000 మంది వస్తే ఈ రోజుకి 2 లక్షల మంది వస్తున్నారు. 2 లక్షల మందికి నువ్వు తాగడానికి మంచినీళ్ళు లేకుండా వాళ్ళని బాధ పెట్టావంటే నువ్వు అసలు ఏం మనిషివి? నువ్వు ముఖ్యమంత్రిగా కానీ, నువ్వు పదవిలో ఉండడానికి అర్హుడు కానీ అసలు నేను ఈరోజు అక్కడ నువ్వు ముఖ్యమంత్రినే ప్రశ్నించాల్సిన పరిస్థితి మనం. అది కాకుండా ట్రావెన్కోర్ అధికారులన్నా కొన్ని జాగ్రత్త పడతారంటే ట్రావెన్కోర్ అధికారులను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎందుకంటే ఏ రోజైనా సరే మనం మొత్తం దేవస్థానాన్ని ట్రావెన్కోర్ సంస్థానాన్ని నుంచి గవర్నమెంట్ లోకి తీసేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. సో అందువల్ల ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే గవర్నమెంట్ కి ట్రావెన్కోర్ సంస్థానానికి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంది. ఈ ఘర్షణ వాతావరణం మధ్యలో అసలు అక్కడ ఉన్న భక్తులకి ఏ మాత్రం సౌకర్యాలు లేకుండా, మంచినీళ్ళ వ్యవస్థ కూడా లేకుండా బాధ పెడతారు. అంటే అక్కడ మానవత్వం లేదు, భక్తి లేదు, కనీసం మనుషులంటే గౌరవం లేదు, ఒక దేవాలయ వ్యవస్థ అంటే గౌరవం లేదు, దానికి ఒక ప్రాశస్త్యం లేదు. సో ఇన్ని దుర్మార్గాలు ఒకే చోట జరుగుతున్నాయి. గతంలో